ప్రజలందరికీ నమస్తే అండి. నేను మీ బహుజన ముద్దుబిడ్డని జురు సుధాకర్‌ని మాట్లాడుతున్నా. విషయం ఏందంటే, ఇప్పుడు తెలంగాణ ఏర్పడక ముందుకు ఆంధ్రోళ్ళు దోపిడీ చేసిర్రు, ఆంధ్రోళ్ళు దోపిడీ చేసిర్రని తెలంగాణ ఏర్పడ్డది. తెలంగాణ గురించి లొల్లి పెట్టినాం మనం. ఓకే. మంచే. అయితే తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఏందంటే మిగులు రాష్ట్రం అన్నాం మనం. అందరం అనుకున్నాం గూడా. అయితే ఇప్పుడు తీరా చూస్తే ఏమైందంటే 10 ఏళ్ల తర్వాత అప్పుల రాష్ట్రం అయిపోయింది. అప్పుల కుప్ప తయారైంది. అయితే ఈ అప్పుల నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే, ఈ ఒక ఎకరా నుంచి 5 ఎకరాల లోపు ఉన్నోళ్ళకి మాత్రమే ఉచిత విద్యుత్ ఇయ్యాలె వ్యవసాయానికి. 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరికి గూడా ఖచ్చితంగా వ్యవసాయం వ్యవసాయం నుంచి గూడా కరెంట్ బిల్ వసూలు చేయాలి. ఖచ్చితంగా కంపల్సరీ. ఈ 5 ఎకరాల లోపు ఇది ఎవరికుంటదండి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మన బడుగు బలహీన వర్గాలకు మాత్రమే ఉంటది. కాబట్టి వాళ్ళ దగ్గర మనము కరెంట్ బిల్ వసూలు చేస్తే తప్పేం లేదు. సో, దీని గురించి ఒకసారి ఆలోచించాల్సిందిగా ప్రభుత్వానికి నా విన్నపం ఇది. నా రిక్వెస్టు. ఎందుకంటే వాళ్ళకు ఫ్రీ ఇచ్చినా గూడా కరెంట్ ఫ్రీ ఇస్తే అనవసరం కాదా? అదొక వేస్ట్ మనకు. సో, కాబట్టి ఒక్కసారి నేను రేవంత్ రెడ్డి గారికి గౌరవనీయులు ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి నా యొక్క విన్నపం ఏందంటే, ఎట్టి పరిస్థితుల్లో గూడా 5 ఎకరాల కంటే ఎక్కువున్నోళ్ళకు ఉచిత విద్యుత్ ఇయ్యకూడదు వ్యవసాయానికి. ఖచ్చితంగా దీని గురించి ఒకసారి ఆలోచిస్తారని నేను కోరుకుంటున్నా. ఉంటా. థ్యాంక్ యూ. బాయ్.